పుష్ప సినిమాకి ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో భారీ స్థాయిలో టికెట్ అమ్మకాలను కూడా నమోదు చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ రేట్ల పెంపుకి ఆమోదం అందుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపుకు ఇప్పటివరకు పర్మిషన్ రాలేదు. దీంతో కొత్త అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 టికెట్ పెంపుపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇటీవల ఆయన ఎన్టీఆర్ దేవరా సినిమాను ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయబోతున్న సమయంలో టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు. చాలా గ్యాప్ తర్వాత సింగిల్ స్క్రీన్లలో ₹110, మల్టీప్లెక్స్లలో ₹135 పెంపుతో రోజుకు 6 షోలకు అనుమతినివ్వడంతో దేవరా సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 కోసం దేవరా సినిమాకి ఇచ్చిన పెంపును ఇవ్వబోతున్నట్టు లోపల వార్తలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ ₹300 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా ఎక్కువ మొత్తమని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ఈ పెంపుకి అనుమతి ఇవ్వలేదు. మరొక వైపు తెలంగాణలో ప్రీమియర్ షోల టికెట్ ధర ₹1000 కంటే ఎక్కువ ఉండటంతో ఇక్కడ కూడా నిర్మాతలు రికార్డు స్థాయిలో ధరలు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంపై నిర్మాతలతో పాటు అల్లు అర్జున్ కూడా సన్నిహిత వర్గాల నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఒకవేళ ధరలు పెంచితే మాత్రం ప్రజలపై భారం పడుతుందనటంలో సందేహమే లేదు. మరి ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారో చూడాలి.